అండ్ అడ్వాన్స్గా మీకు. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మా మమ్మీ అక్కడే ఉంది ఇప్పుడు, నేను లవ్ కోసం చెప్తే తింటాను. ఎందుకు? అమ్మ ప్రేమ కూడా అవ్వచ్చు కదా, అంతే కదండి. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అలా కూడా చెప్పచ్చు కదా. నా దృష్టిలో లవ్ అంటే మేబీ అంటే ఎన్ని టిక్కెన్ తిన్నున్నా వాళ్ళ కోసం అలా స్టే ఉండడం అనేది. ఓకే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడటం అని అంటారు, అంతేనా? Exactly. అమ్మయ్య, పోనీలే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చొని Thank you. ఉంటే మనం మన నెక్స్ట్ హీరో చూసేద్దాం. Yeah. ఓకేనా? Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మా రవి గారు చెప్పినట్టు అదే జిల్లాకి అదే ఊరికి సంబంధించిన యాదగిరి గిరి అంటుంటారు. యాదగిరి ఆ అమ్మాయి అంత చదువుకోకపోయినా మనలో ఒకడు గాలికి తిరిగిన మ్యూజిక్ బాగా గాలితో వాయిస్తుంటాడు. సో గిరి, వెల్కమ్ ఆన్ స్టేజ్. నా దృష్టిలో లవ్ అంటే ఒక తీయని అబద్ధం, ఐ గెస్. ఎంత పెద్ద మాట అన్నారు అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏమైపోవాలి ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత? అదే కదా, తీయని అబద్ధం అంట లవ్ అంటే ఆయన దృష్టిలో. సరేలే, దాని రుచి చూడలేదు కాబట్టి అలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మాకు మైక్ ఇస్తారని తెలియదండి. నేను చెప్పిన వీడికి అరే ప్రిపేర్ అయ్యి వెళ్దాం రాని, వీడు అరే మనకి ఎందుకు ఇస్తారా మైక్, మనం ప్రశాంతంగా కూర్చోమన్నాడు. ఇప్పుడు సడన్గా వచ్చేసింది మైక్. సో థ్యాంక్ యూ. అది ఇప్పుడు ఇంటుందా సార్? సో యాక్చువల్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నాం సార్. నేను వీడిని అడిగిన ప్రిపేర్ అవుదాం మామ అని. వీడేమో మనకు ఇవ్వరు మామ, మనం సైలెంట్ కూర్చున్నాం ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. ఇప్పుడేమో మైక్ వచ్చేసింది, ఇన్ని కెమెరాలు చూసే టెన్షన్ వస్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫస్ట్లీ ప్రొడ్యూసర్ సార్. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్కి రావడమే ఫస్ట్ టైం, మళ్ళీ స్టేజ్ పైన ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ సార్ ప్రొఫెషనల్లీ యాజ్ వెల్ యాజ్ పర్సనల్లీ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ వల్లనే ఇక్కడ ఉన్నాం. అదర్వైజ్ he would have selected somebody, but thanks that he selected us. And మా హీరోయిన్ వాళ్ళతో యాక్ట్ చేయడం రియలీ నైస్. అండ్ విజయ్ అన్న మ్యూజిక్ నిజంగా అదిరిపోయింది. అండ్ ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు వ్యాలంటైన్స్ డే, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కప్పులు ఉన్న అందరూ హ్యాపీగా వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. సింగిల్స్ ఏముంది, ఇట్లనే పోయి మీ ఫ్రెండ్స్కి తాళి కట్టేసి హ్యాపీగా నూడిల్స్ గోబీ మంచూరియన్ తినండి. అంతకుమించి మనం ఏం చేస్తాం చెప్పు. ఎనీవేస్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మనం బ్యాండ్ కొడితే పంజాబ్ హిల్స్ నుంచి బీజింగ్ దాకా వినపడాలి మొత్తం. సో అట్లా ఉంటుంది మా బ్యాండ్ మేళం. సో వెరీ సూన్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ వీ విల్ టాక్ మోర్ ఇన్ దట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడినండి, బాగానే మాట్లాడావు. ప్రిపేర్ అవ్వలేదండి, ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్నాడు ప్రిపేర్ అయ్యావు, ఏం ప్రిపేర్ అయ్యావు అని. ఇప్పుడు అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాబీ అన్న థ్యాంక్ యూ, అవునా సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. అర్థం కావట్లేదు సార్. బాబీ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. మర్చిపోయినా సార్ అంటే అందరం చూసి టెన్షన్ వచ్చేసింది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. అండ్ ఎవరైనా మర్చిపోయింటే రియలీ సారీ. మా కో డైరెక్టర్ వారం రోజుల నుంచి అరే కొత్త బట్టలు కొనుక్కుంటాడు సాగుకుంటున్నాడు. థ్యాంక్ యూ కో డైరెక్టర్ అన్న. కోన వెంకట్ సార్. డైరెక్టర్ గారు పేరు సతీష్ జవాజీ. నా పేరు సినిమాలో నరేష్ జవాజీ సార్. కానీ వాళ్ళిద్దరికి ఏమో నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పి విజయ్ అన్న పేరు చెప్పావు, వీళ్ళిద్దరి పేరు మర్చిపోయామో. లేదు సార్, అది రెస్పెక్ట్ వల్ల కొంచెం మర్చిపోయి. అయితే ఓకే, అయితే లేదనమాట. అయితే సార్ అయిపోయిందా? అయిపోతే నేను మాట్లాడతా. ఓకే. రోషన్ మాయ కోర్టులో చేసాం ఇద్దరం కలిసి, మళ్ళీ బ్యాండ్ మేళం. చాలా కొత్తగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంతమంది నేను ఫస్ట్ టైం చేసేక్కున్నా కదా. సిరి నీతో కూడా కోర్టులో యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రొడక్షన్లో ఇట్లా మాకు ఇదంతా కొత్తగా ఉందంటే ఫస్ట్ టైం, అది మీ వల్లే. ఈ సినిమాలో అవకాశం వచ్చిందంటే సతీష్ అన్న అండ్ శివన్న
థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా నాకు అసలు స్టేజ్ మీద నాకు అర్థం సరే హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి అందరికి. నాకు లవర్ లేదు కాబట్టి నేను చెప్పను. ఓరే ఓకే, ఈ తాళ్ళు కట్టాడు కదా, సేమ్ ఇలాగే నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, హరి అండ్ జయంత్ అని. వాళ్ళకైతే హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. మా ఫ్రెండ్స్కి వీళ్ళ అమ్మాయిలు లేరు కానీ మా ఫ్రెండ్స్కి అయితే చెప్తా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ కూడా అదే నమస్కారం. నాకు ఏం మాట్లాడారు అర్థం కాదు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇంకోటి మా సతీష్ అన్న అసలు నాకు ఛాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్షన్ చెప్తాను నాకు వచ్చు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఇంకా నాతో పాటు యాక్ట్ చేసిన ఇగో వీళ్ళందరూ ఇలాగే ఆడుకుంటూ ఉంటారు నాతోని. ఇంకో విషయం, నేను లాస్ట్ ఇయర్ కోర్టు సినిమా అప్పుడు ఆ సినిమాకి వెళ్ళడానికి నాకు ఆ డబ్బులు లేవు బేసిక్గా. అయితే ఆ రోజు ఒక్కరోజు 10 minutes గ్రాసరీ డెలివరీ ఆ రోజు ఒక్కరోజు చేసి నేను ఆ రోజుకి డబ్బులు సంపాదించుకొని ఆ సినిమాకి వెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డాను. ఇప్పుడు కరెక్ట్గా 1 yearకి వాళ్ళతో పాటు నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సినిమా అయితే ఎవరిని అప్సెట్ చేయదు, డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ నవ్వుకొని తర్వాత లాస్ట్లో ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ డైరెక్టర్ గారికి సతీష్ గారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అండ్ హోల్ డైరెక్షన్ టీమ్ they were very friendly and they were so nice to me. And ఇక్కడ Roshan and Sridevi ఇక్కడ ఇక్కడ ఫిక్స్ పెట్టుకోలేదు బాబా, అందుకే వద్దురా ఎక్స్పోజ్ చేయద్దురా నన్ను. So I can see you all, okay? They both are really good. I'm so happy to work with you all. And really big fan to Roshan actually. ఆయన చిన్నప్పుడు చేసిన మూవీస్ చూసి ఫైనల్గా ఐఎమ్ డూయింగ్ విత్ హిమ్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి ఏదో ఇలా పడేసినట్టు చెప్తున్నారు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎందుకు ప్రేమగా చెప్పొచ్చు కదా. Hello everyone, Trishika here. Thank you so much, starting with Kona Garu. Thank you so much for making me, this is kind of my official debut Telugulo. So thanks a lot and I'm playing a very interesting role. Satish Garu, thank you. Chusina ventane nuvve kavita ani fix ayya annaru. So that's really nice. And chief guest ga vachina BVS Ravi gariki and Bobby gariki thanks. And Roshan and Sridevi, you are very good co-actors to work with and very nice to work with. And Vijay Garu, your music was late. Thank you so much. Happy Valentine's Day to everyone. Yeah. థ్యాంక్ యూ టు ఆల్ దీస్ యంగ్ టాలెంట్. అందరికీ నమస్కారం. బాబీ గారికి, రవి గారికి, మిగతా హర్ష్, రోష్ అండ్ హీరోయిన్, మిగతా యాక్టర్స్ అందరికీ, ఇచ్చేసిన పెద్దలందరికీ, ఈ గ్లిమ్స్ రిలీజ్కి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కోన వెంకట్ గారు సినిమా తీస్తున్నారు అంటే అది హిట్ అంటే తక్కువ అవుతుంది, ఇంకేదైనా పెద్ద పదం ఉంటే చెప్పాలి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఈరోజు ఒక గ్లిమ్స్తో స్టార్ట్ అయిన ప్రయాణం త్వరలోనే పాటలు అండ్ మిగతా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ 13th రిలీజ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోన గారు మాకు ఆడియో రైట్స్ ఇచ్చినందుకు. విల్ follow with you for everything, whatever the releases in the future. Thank you, sir. లో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ప్రేమనే, అంతే. అనవసరంగా అడిగాను మిమ్మల్ని. అందరికీ నమస్కారం సార్. ముందుగా కోన వెంకట్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఒక రంగస్థల నటుడుగా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం సార్. గత 25 సంవత్సరాలుగా వారు నిర్వహించే నాటక పరిషత్ పోటీల్లో నటుడుగా స్టార్ట్ అయిన నా జీవితం ఈరోజు ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడటానికి అదే కుటుంబం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం సార్. ఇది మా రంగస్థల నటులందరికీ గర్వకారణం కూడా ఈ విషయం. అలాగే బాబీ గారు, రవి గారు, మీడియా వారు,
అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, దర్శకత్వ శాఖ వారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమాలో అవకాశం రావడానికి సార్ ఎక్కడో చాలా అదృష్టం చేసుకున్నాను అనటంలో ఎటువంటి డౌట్ లేదండి. ఎందుకంటే కొన్ని సీన్లు మాత్రమే నటిస్తూ వస్తున్న నేను ఎన్నో సీన్లు చేసే అవకాశం నాకు ఇచ్చింది కోన వెంకట్ గారు. మొదట వారికి నా మీద ఉన్న నమ్మకం, అలాగే మా సతీష్ గారు కొంచెం భయపడ్డారు. కారణం ఏంటంటే నేను బేసిక్గా గుంటూరు వాడిని కావడం, తెలంగాణ స్లాంగ్ ఎంతవరకు నేను సర్వైవ్ చేయగలుగుతాననేది కొంచెం భయపడ్డారు. కానీ వారే నా చేత తెలంగాణ స్లాంగ్ చెప్పించుకున్నారు. నేను చెప్పాను అంటే కన్నా మా దర్శకుడు ప్రతిభ అనేది చెప్తాను సార్. అలాగే కోడైరెక్టర్ శివ గారు దర్శకత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్ బ్యాచ్, వయసులో నాకన్నా అందరూ చిన్నవారైనా అందరం కలిసి బాగా గొడవ చేసేవాళ్ళం సార్. అలాగే మా డిఓపి గారు సతీష్ గారు, వారి అబ్బాయి, మా వైఫ్ క్యారెక్టరు యోగితారెడ్డి గారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో సాయి గారు అంత అగ్రనటుడు అయ్యి ఉండి కూడా చిన్న పిల్లల్లాగా అందరితో ఒక కుటుంబంలాగా షూటింగ్ జరిగిందే కానీ ఎక్కడా ఎవ్వరికి కోఆర్డినేషన్ లేకుండా జరగలేదు సార్. 100% అది ప్రొడక్షన్ సైడ్ నుంచి కుమార్ గారు, ప్రతి ఒక్కళ్ళు, మీరందరూ ఒక ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎలా కలుగుతుందో రేపు మేమందరం అలా అనుకోనే షూటింగ్ చేసాం సార్. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో సహకరించిన ప్రతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోషన్, శ్రీదేవితో గతంలో ఆదికేశవలో ఇద్దరం తండ్రి కూతురుగా చేసాం. అలా స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ మామగారి పాత్రలో ఉంటాం. అలాగే రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే నేను బాలనటుడి దగ్గర నుంచే వచ్చిన వాడిని కాబట్టి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం. చాలా యాక్టివ్గాను, చాలా స్పోర్టివ్గాను, ఎంతసేపటికి ఏదో ఒకటి చేయాలన్న తపన అతనిలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీతో పాటు మేము కూడా కలిసి ట్రావెల్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ కూడా, అలాగే సీనియర్ పాత్రికేయులందరికీ ప్రతి ఒక్కరికి నమస్సులు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ మీ దృష్టిలో లవ్ అంటే ఏంటో చెప్పలేదు రండి, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. ఒకళ్ళతో అయితే చెప్పొచ్చండి, పుట్టిన దగ్గర నుంచి ప్రేమ అమ్మతో సహా, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు అందరితో కలిసి ట్రావెల్ అయ్యేదే. అంటే మొదలు లేదు చివర లేదు కాబట్టి పర్టికులర్గా ఒక చోట ఆపి చెప్పలేను ప్రేమ అంటే. సరేవా, థ్యాంక్ యూ. సో జీవించడానికి జీవితంలో ప్రేమ ఉండాలి అంటారు. ఈ సినిమాకి నేను స్క్రీన్ ప్లే ఎడిటింగ్ చేశాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సతీష్కి, కోన గారికి థ్యాంక్ యూ. మా సినిమా 13th March రిలీజ్ అవుతుంది. అందరు చూసి ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. కాదు నాకు ఎక్కేటప్పుడు ఇందులో ఎడిటర్ సరిగ్గా మాట్లాడలేరండి, డిఓపి మాట్లాడతారని చెప్పారు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది ఏంటి, మీరు మాట్లాడేశారు, ఆయనేమో నన్ను మాట్లాడమంటున్నారు. సరేలేండి, మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? తప్పుడు టీజర్ లల్తీగానే కట్ చేసావు, డైలాగ్ చాలా షార్ప్గా చెప్తున్నావు. సినిమాని కొంచెం సస్టైన్ చేస్తావుగా. చేస్తాను 2 బుక్లు చేస్తాను. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ చేయలేని ఒక ఎమోషన్ అనుకుంటున్నా. వరేవా, సో ఇప్పటి వరకు అలా ఎప్పుడైనా ఆగిపోయారు ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఎవరికైనా చెప్పాలని? లేదండి, లేదు. లేదా? మీ బ్లషింగ్ లోనే అర్థమైంది ఉందో లేదో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డిఓపిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి, సార్ ఒక్క మాట చెప్పండి సార్, అంత అద్భుతమైన విజువల్స్ అందించారు. కోన గారి గురించి చెప్పండి, డైరెక్టర్ గారి గురించి చెప్పండి, లేదా నా గురించి అయినా చెప్పండి సార్ పోనీ అట్లీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చారు లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. బాబీ గారు నమస్తే. ఈ కథ సతీష్ చాలా ఇష్టపడి రాశారు. 2 years జర్నీ చేశారు. ఆ తర్వాత ఒకసారి నాకు కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి కోన గారికి అంటే చెప్పించాను. కోన గారికి బాగా నచ్చి ప్రాజెక్ట్ మొదలైంది. ఆయన కోన గారి కథ విన్నప్పటి నుంచి తను ప్రొడ్యూస్ చేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్రేమ్ కూడా వదిలిపెట్టకుండా షూటింగ్ దగ్గర కానీ మ్యూజిక్లో కానీ అన్ని చోట్ల డైరెక్టర్కి ఫుల్గా సపోర్ట్గా ఉంటూ
ఈ సినిమాని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మూవీగా తీసేశారు. మార్చి 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఒకప్పుడు నువ్వే కావాలి, ఉయ్యాల జంపాల ఇట్లాంటి సినిమాలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో అంత పెద్ద హిట్ కన్ఫర్మ్ అవ్వబోతుంది ఈ సినిమా. ఈ సినిమా ద్వారా సతీష్ అనే ఒక కొత్త డైరెక్టరు తన డైలాగ్స్, ఒక స్క్రీన్ ప్లే డైలాగ్స్, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి వస్తున్న ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ ఆల్సో హీరో హీరోయిన్కి సేమ్ కాంబినేషన్లో మళ్ళీ పెద్ద హిట్ పడబోతుంది. ముఖ్యంగా నేను ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు సర్ప్రైజ్ అయ్యేది విజయ్ పులగాని మ్యూజిక్. 7 years 8 years బ్యాక్ నాకు అప్పటి నుంచి నాకు పరిచయం, ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నా, కుదరలే. కానీ ఈ సినిమాకి సాంగ్లు ఎప్పుడో రెడీ అయినప్పుడు కోన సార్తో వింటున్నప్పుడు ప్రతి సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. విజయ్, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఈ తెలుగు ఇండస్ట్రీకి ఇంకో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నావు, ఆల్రెడీ అయ్యావు, ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో అందరికీ కామన్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, సో మీరు కూడా ఆన్సర్ చెప్పేస్తే మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అంటే ప్రేమనా, నిజమైన ప్రేమనా? నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ మాత్రం నిజమైన ప్రేమ. మిగతా అన్నీ కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు వెళ్ళిపోతాయి. మీకు తెలుసా మీరు ఇంటికి వెళ్ళాలి? తెలుసు అదే నేను చెప్పింది కరెక్టే కదా. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమ. సరేలేండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 20 yearsగా న్యూస్ చెప్పడం అలవాటు అయిపోయి, కానీ ఇలా నేను యాక్ట్ చేసిన మూవీ ఫస్ట్ టైం ఈవెంట్కి అటెండ్ అవ్వడం అనేది మామూలు థ్రిల్లింగ్గా లేదు అసలు. కాదు, మీరు ఆల్రెడీ నేను చూసాను, మీరిద్దరు ఒక ఇంటర్వ్యూ చేశారు కదా, కోనా గారు అండ్ ఈవిడ. అది మీరే? అందరు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయడం అలవాటు అయిపోయింది, కానీ నేను కాదు, మీరు ఒక హోస్ట్ అయ్యిండి ఇక్కడ మన ఇజ్జత్ తీస్తున్నారు. మాట్లాడండి మీరు హ్యాపీగా. అడగా చెప్తా. కాదు, ఫస్ట్ మీ సినిమా గురించి చెప్పండి. నిజంగానే టెన్షన్గా ఉంది. ఏం లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్తాను. కోనా సార్, సతీష్ గారు, అయ్యో సతీష్ గారు, మేము టామ్ అండ్ జెర్రీలా ఉండేవాళ్ళం, మూవీ ఫినిష్ అయ్యే టైంకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ సార్ కోనా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. అండ్ మీతో అండ్ సతీష్ గారితో మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇలా ట్యూన్ పంపించడం సార్కి ఇమ్మీడియట్గా మనం పంపించింది 5 minutes ఉంటే కనుక సాంగ్ అయితే 5 minutes తర్వాత కాల్ వస్తుంది, ఇది బాగుంది బాగాలేదండి, ఇమ్మీడియట్గా అయిపోద్ది. అండ్ సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీకి నన్ను మీరు తీసుకున్నందుకు. అండ్ రోషన్, చాలా బాగా చేసావు, చాలా స్క్రీన్లో చాలా చాలా బాగా, అంటే కోర్టుకి దీనికి చాలా చేంజ్ కనిపించింది. అండ్ శ్రీదేవి, నువ్వు కూడా నువ్వు స్క్రీన్లోకి వస్తున్నప్పుడల్లా రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న మీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇప్పుడు ఇలా కలవడం ఇంకా హ్యాపీ అనిపించింది సార్. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ కోర్ట్ చూసాం, ఇప్పుడు మరొక బ్లాక్ బస్టర్ అని అర్థమైపోతుంది. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఓన్లీ ప్రేమ సినిమాలకు మ్యూజిక్ కొడతారు, కానీ ప్రేమ అంటే ఏంటో తెలియదు అంటే మాత్రం ఊరుకునేది లేదు. లేదండి, అంటే నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ అంటే తెలియకే. ఏంటి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానండి, లవ్ అంటే తెలియక. కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్ ఉండదా? ఉంటది కదా. మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుందా? ఆ మ్యూజిక్ లో కూడా తెలియని లవ్ వెతుక్కోవచ్చు. ఓకే, సో వాళ్ళు చెప్పారు మ్యూజిక్ అంటేనే లవ్ అని. అంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు? సరే, మీరు వచ్చారు, ఒక 2 లైన్లు ఏదైనా హమ్ చేస్తే.
లేదండి, నాకు స్టేజ్ ఫియర్ బాగా. అసలు ఈ 4 మాటలే 3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాయి. ఏఐలో ఇన్నట్లో చూసి చాలా తక్కువ విడుదల ఎలా మాట్లాడాలని ఏఐలో కొట్టి దాంట్లో చూసి. ఓహో, ఇదంతా ఏఐ స్పీచా? కాదు, నాదే. మరి ఏ హింట్ ఇచ్చింది. ఓకే, సో ఈ లవ్ లెటర్ వచ్చింది, మీరే చదవండి ఎవరి నుంచి వచ్చింది ఏంటి అని. ఫస్ట్ పైన కూడా ఏదో రాశారు. టు సతీష్ విత్ లవ్, ద రియల్ పవర్ ఆఫ్ ద, తెలుగులో రాసుంటే బాగుండేది. మెన్ లైస్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఉమెన్. ఇదేదో చాలా పెద్దది ఉందండి నాకు. కొంచెం గట్టిగా చదవండి. ద రియల్ పవర్ ఆఫ్ ద మెన్, నాకు కూడా అర్థం కావట్లేదే. లైస్ ఇన్ ద స్మైల్. The real power of the men lies in the size of the smile of the woman sitting next to him. ఆహా, And you are the real man for my life, experiencing everything. మీ ఆవిడ చిరునవ్వు కారణం మీరేనా ఆవిడ ఉద్దేశం. మీ ఆవిడ కాదు, తెలియదు, ఆవిడ రాసినాడు. వాళ్ళ ఆవిడే. నా వాట్సాప్ నెంబర్ ఉంది నీ దగ్గర, మెసేజ్ చేయొచ్చు నువ్వు. ఇంకొకటి కూడా రాశారు ఆవిడ లోపల, చాలా పెద్ద చిట్టియే పంపించారు మీకు వ్యాలంటైన్స్ డే రోజు. వాళ్ళ ఆవిడే రాశారు పాపం. ఐ లవ్ యూ టూ. ఓకే, ఆవిడ ఇవి కూడా పంపించారు మీకోసం స్పెషల్గా. సో ఆవిడ తరఫున మేము ఇస్తున్నాం ఇవన్నీ. అది కూడా చదవండి లోపల, ఆవిడ చదవడానికే కదా పంపించారు. నేనేదో స్పీచ్ ఇద్దామని రెడీ అయ్యానండి, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది నాకు. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ. పాపం మిమ్మల్ని కంగారు పెట్టాలనుకోవట్లేదు, మీ మొదటి స్పీచ్ కాబట్టి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు అని ఒక యాంకర్ చెప్తా ఉన్నప్పుడు ఆ మైక్ తీసుకొని చాలామంది డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్తో వస్తారు. ఒక 100 మంది డైరెక్టర్ అవుదామని వస్తే ఖచ్చితంగా అందులో 98 మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ 2 మాత్రమే డైరెక్టర్ అవుతారు. ఆ 2లో నేను ఇప్పుడు ఈరోజు ఉండడానికి కారణం, నా వెనకాల ఒక 2 ఉన్నారు. ఒకటి నా వైఫ్ సౌజన్య, 2 నా ఫ్రెండ్ శివముప్పరాజు. వాళ్ళిద్దరికి నేను జీవితంతో ఉన్నప్పుడు, మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా విలన్ రెడీ ఉంటాడు, హీరోయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఈ విలన్ గారు హీరోయిన్ వేసేస్తాడు, చంపేస్తాడు, నరకెత్తాడు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ టైంలో హీరో వచ్చి కాపాడతాడు. అలాగే నా డ్రీమ్స్ కూడా అవన్నీ ఇంకా అయిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి అని నేను అనుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హీరోలాగా నన్ను ఎంకరేజ్ చేశారు కోన వెంకట్ గారు. ఆయన నా లైఫ్కి యాక్చువల్గా నా రియల్ లైఫ్లో నాకు రియల్ హీరో కోన సార్. నా ఫస్ట్ సినిమా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో రావడం అనేది నేను ఖచ్చితంగా అదృష్టం అనుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ ఒరే సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు. నిజంగా నాకు సినిమా బడ్జెట్ తెలియదండి, ఎందుకంటే కోన సార్ ఎప్పుడు కూడా నాతో బడ్జెట్ డిస్కస్ చేయలేదు. నీకు ఏం కావాలో చెప్పు, అది నీకు అరేంజ్ అయిపోద్ది అని చెప్పేసి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 13th మార్చ్ వస్తుందండి, అందరు చూడండి. థ్యాంక్ యూ. ఈ మీరు ఇందాక చూసిన సీన్ నేను రాసినప్పుడు నేను ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వానో, తీసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవ్వాను. దానికి కారణం రోషన్ యాక్టింగ్. ఈ సినిమా ద్వారా రోషన్ యాక్టింగ్ అంటే ఏంటో ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని 100% బిలీవ్ చేస్తున్నా. అలాగే సిరి కూడా, సిరిని తీసుకున్నప్పుడు సిరి నీది కాకినాడ కొద్ది రోజులు మాత్రమే, నెక్స్ట్ కరీంనగర్ అమ్మాయిలాగా మారాలి నువ్వు అని చెప్పాను. డబ్బింగ్లో చాలా వరకు అది వచ్చేసింది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. విజయ్ గారి గురించి ఏం మాట్లాడాలి అని నేను అనుకుంటున్నప్పుడు విజయ్ గారే నాకు కంటెంట్ ఇచ్చారు. ఎందుకు జీ ప్రతి ఈవెంట్లో హీరో హీరోయిన్ వెనకాల నుంచి వస్తారు, మనం ఇద్దరం వద్దాం వెనకాల నుంచి అన్నారు ఇందాక. మనకు పిల్లలు ఉన్నారు జీ, మనం అలాంటి పనులు చేయకూడదు అంటే నిజమే, కాకినాడ వెళ్ళిపోవాలి నేను రెడీ అని చెప్పారు. థ్యాంక్ యూ. ప్రతి సినిమాలో నాకు తెలిసి 1-2 హిట్ సాంగ్స్లు ఉంటాయండి. మొత్తం ఆల్బమ్ అంతా హిట్ సాంగ్ అనేది చాలా రేర్ సినిమాలు ఉంటాయి. బ్యానమేళం అలాంటి రేర్ సినిమా అయింది బికాజ్ విజయ్ గారితోనే. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ జాబిలి మా రాజమ్మ శ్రీదేవిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవిడ గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు నవ్వుతారో, ఇప్పుడు నవ్వట్లేదా? ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ సినిమా చాలా 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 స్పెషల్, ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ నేను ఫస్ట్ విన్న కథ బ్యాండ్ మేళం. అండ్ ఫస్ట్లీ కోర్ట్లో అంత మంచి లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ జాబ్లీ అని అన్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం నుంచి రాజమ్మ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. అండ్ రాజమ్మ విల్ సర్ప్రైజ్ యూ చాలా బాగా. అండ్ ఫస్ట్ అంతా మీరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, బట్ లాస్ట్లో విల్ బి ట్రైయింగ్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అయ్యో ఇక్కడ
థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి కథని చెప్పినందుకు. అండ్ ఫస్ట్లీ టోటలీ అలా నుంచునే చెప్పారు 2.5 hours కథ కూడా అలా అయినా. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సేమ్ విజయ్ బుల్గనేని గారితో ఎప్పటి నుంచో అసలు చేయాలనుకున్నప్పుడు కోట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం డబుల్ సో గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడక్షన్లో చేయడం ఫెల్ట్ లైక్ హోమ్ అసలు. అండ్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ యా, సో రోషన్తో చేయడం ఇట్స్ లైక్ చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ కోర్ట్లోనే. తర్వాత మళ్ళీ చేయడం కొంచెం దీని తర్వాత నుంచి మిస్ అవుతానేమో. బట్ చాలా చాలా మంచి కో ఆర్టిస్ట్ నాకు రోషన్. అండ్ హీ విల్ సర్ప్రైజ్ యూ చాలా 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 బాగా. అండ్ నవ్వుకొని చచ్చిపోతారు ఇంకా మీరు, అంత బాగా సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ సో March 13th రిలీజ్ అవబోతుంది. అండ్ ఇదే లాస్ట్ ఇయర్ March 14th కోర్ట్ రిలీజ్ అయింది. అండ్ మేబీ ఇది బ్యాండ్ మేళం కూడా కోర్ట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూ విల్ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ఎఫ్ గారు. ఐఎమ్ రియలీ సారీ. నాకు అది ఒక నవ్వుతో ఎన్ని కవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. అండ్ ఇప్పుడు మా హీరో అప్పుడు చందు, ఇప్పుడు యాదగిరి, హర్ష రోషన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ముందుగా కోర్ట్ అనే సినిమా నేను కొంతమంది పేర్లు చెప్పి థ్యాంక్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలనుకుంటున్నాను. నాని అన్నకి, జగ్గా అన్నకి, వాల్ పోస్ట్ అనే సంస్థకి, అండ్ ఇక్కడ కనిపించే మీ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను చూస్తున్న ఆడియన్స్కి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఈరోజు బ్యాండ్ మేళం అనే సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్, ఒక మెయిన్ లీడ్గా ఈ స్టేజ్ మీద నిల్చున్నంటే మీ ఎవరు లేకపోతే నా వల్ల కాదు. నేను ఎంత కష్టపడ్డా, ఏం చేసినా నా వెనకాల నా ఫ్యామిలీ, అమ్మ నాన్న, దాని తర్వాత మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నాను కాదు. మీ అందరి పేర్లు నా హార్ట్లో అలా పర్మనెంట్గా ఉండిపోతాయి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఈ పేరు మీరు చిన్నప్పుడు వినేసే ఉంటారు, బ్యాండ్ మేళం అనే పేరు. ఈసారి ప్రతి ఒక్కరి మనసులో గట్టిగా వినపడిపోయే పేరు అయిపోద్ది బ్యాండ్ మేళం అనేది. చాలా మంచి కంటెంట్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్గా మాట్లాడదాం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ కోనా వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ అన్న మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చేసిన బాబీ గారికి అండ్ బిఎస్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీజర్ని, మా చిన్న స్పెషల్ గ్లిమ్స్ని లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, గురూజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. తప్పకుండా నచ్చుతుంది బ్యాండ్ మేళం. ఫర్దర్ ఈవెంట్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే ఇక్కడ ప్రమోషన్లలో కనిపిస్తారు, అక్కడ మాటలు రాస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, కాబట్టి ఆల్రౌండర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను బ్యాండ్ మేళం సినిమా చాలా వరకు చూశాను. అంతకుముందు కథ కోనా వెంకట్ గారు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్ సినిమా, చాలా జాగ్రత్తగా తీయాలి, ఇది ఇంత మంచి లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది అన్న తర్వాత ఆయన నాకు సినిమా చూపించడంతో కథ ఆయన సరిగ్గా చెప్పలేదా, ఆయన చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు డైరెక్టర్ అనిపించింది. చాలా గొప్పగా తీశాడు సతీష్. అండ్ సినిమా నేను సతీష్ గురించి, నేను సినిమా బ్యాండ్ మేళం జరుగుతున్న టైంలో నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలామంది సతీష్ మావాడండి, మా ఫ్రెండ్ అండి, మాకు తెలిసినండి, మా దగ్గర పనిచేశాడండి, చాలా మంచి టాలెంటెడ్, మా టాలెంటెడ్ అని చెప్తూ వచ్చారు. తర్వాత చూసేటప్పటికి అంతే టాలెంటెడ్ అని తెలిసిపోయింది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ సతీష్ జవాజీ. అతనికి అంతే సపోర్ట్ ఇచ్చిన వెరీ గుడ్ కెమెరామెన్
మన సతీష్ ముత్యాల గారు ఆ వెనకాల ఉన్నారు, కానీ ఆ కెమెరా వెనకాల ఉన్నాడు. చాలా హైలీ టాలెంటెడ్ కెమెరామెన్. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఇదే సినిమా గురించి చెప్తుంటే ఇంకొక విషయం గురించి చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద బేబీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్కి చాలా మంచి అవార్డ్స్ వస్తాయని అన్నాను నేను. అది నేషనల్ అవార్డు కొట్టాడు విజయ్ ఆ సినిమాకి. హైలీ టాలెంటెడ్ టీమ్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకుని రథసారథి మా కోన వెంకట్ గారు చాలా గొప్పగా చేశాడు సినిమా. ఈ సినిమా ఎంత మనసు పెట్టారంటే ఆయన పాటలన్నీ చంద్రబోస్ గారి చేత రాయించారు, మ్యూజిక్ దగ్గరుండి చేయించుకున్నాడు, మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్. వీళ్ళందరూ ఇద్దరు చక్కటి సీతాకోక చిలుకలు లాంటి పిల్లల్ని తీసుకొచ్చి హీరోయిన్లు చేశాడు ఆయన. హర్ష రోషన్ అండ్ శ్రీదేవి చాలా గొప్ప టాలెంట్. ఇద్దరు లైవ్ వైరస్ పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద చూస్తుంటే. తర్వాత ఇంకో ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. లెట్ us all meet at that. All the best to band madam. God bless. 2017లో శివ నిర్వాణ నా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇగో శివ తుర్లపాటే పరిచయం చేశాడు నాకు. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది డైరెక్టర్. తను కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్, ఈ సినిమా చాలా మందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, జనరేషన్స్ గుర్తుండిపోతుంది అని కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఆఫీస్లోకి వచ్చి. అలాగా మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చింది సతీష్. అప్పుడు శివతోర్లపాటి తెచ్చినట్టు ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ నా దగ్గర తీసుకొచ్చి నాకు అన్నని ఒకసారి విను కదా అన్నాడు. అప్పుడు నేను ఆ కథ విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ కలిగింది. అదే తన స్టోరీ ఫినిష్ అయ్యేటప్పటికి నాకు తెలుసు దిస్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ రిటర్న్. అందుకే మీ అందరు గుర్తుండో లేదో, నిన్ను కోరికి మేము వదిలిన ఫస్ట్ గ్లిమ్స్, ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్, అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాటు లేదని పెళ్లి చేసుకుంటారు, ఇంతే. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నిన్ను కోరి. అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఇది చెప్పడం జరిగింది. తాళి కట్టడం అన్నది కలిసి ఉండడం కోసమే, అయితే మధ్యలో వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు మనతో ఉండే ఫ్రెండ్ కట్టాలి అని దీన్ని చెప్పడం నన్ను అంత టచ్. అంటే ఈ రెండు నేను ఈ సినిమా చేయడానికి ఆ ఒక డైలాగు నాకు కారణమైంది. ఈరోజు ఈ బ్యాండ్ మేళం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది. సో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడో నాకు మనసుకు నచ్చే ఒక కథ ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఎట్టి సినిమా తీస్తా. నేను నా బ్యానర్ వాల్యూ లేకపోతే ఇంకేదో నేను దానికోసం సినిమా చేయను. ఒక మంచి టెక్నీషియన్, ఒక మంచి కథ, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది వాళ్ళకి కెరియర్స్, కొత్త కెరియర్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీలైతే ఇప్పుడే మీరు 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 వాళ్ళకి సెల్ఫీలు తీసేసుకోండి ఇప్పుడే. వీళ్ళందరూ దే గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైం. ఈ సినిమా ఈ బ్యాండ్ మేళం అన్నది నాకు ఈ కథ చెప్పగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే సతీష్కి, లవ్ స్టోరీ 10th క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఇది కనుక రోషన్, శ్రీదేవి వీళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తా, ఎట్లా చేయని చెప్పా. సరే సార్ అన్నాడు. అప్పుడు నేను ఫస్ట్ వాళ్ళిద్దరికి వినిపించా, ఎందుకంటే నాకు వాళ్ళే కనిపించారు. ఇదేదో అంటే ఫస్ట్ ఈ పిక్చర్కి మీకు టీనేజ్ లవ్ స్టోరీ, ఎందుకంటే చాలామందికి నాకు తెలుసు తర్వాత Q&Aలో అందరూ కత్తులు నూరుతున్నారు మా కుమారు వీళ్ళందరూ, లేదా వీరు వీళ్ళని ఏం తీస్తున్నారు హిట్ కాబట్టి. సరే మీరు అడిగిన అన్నిటికీ నా దగ్గర రెడీగా ఉంటే పొద్దున్న ChatGPTని కూడా అడిగా, ఒకవేళ ఇలాంటి వస్తారు, దురంధరలో వస్తారు చాలామంది. మన మెయిన్ దురంధర వెళ్ళిపోయాడు పాప ఆయన మూర్తి గారు. సో అగో ఆయన ఒక రెడీగా ఉన్నారు అక్కడ. కాబట్టి సో ఐఎమ్ సో ప్రౌడ్. ఈ బ్యాండ్ మేళము అలాగ ఫస్ట్ సతీష్ కథ, తర్వాత ఈ కాస్టింగ్, తర్వాత నేను ఫిక్స్ అయింది విజయ్ బుల్గాని.
తర్వాత ఫిక్స్ అయింది సతీష్ ముత్యాల, తర్వాత నార్నే సీను మా ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఈ సినిమాకి ఈ కనిపించని 4వ సింహం ఎవరన్నా అంటే మా శివ ముప్పరాజు. ఏడు సింహం 4వ సింహం. నన్ను చూస్తే భయం. నేను కనిపించని 4వ సింహం, రైటర్ కమ్ ఎడిటర్. అంటే ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, మనం చాలా తక్కువ చూస్తాం. సో నేను బిగ్ అటు సతీష్కే కాదు, సినిమా కూడా అతను ఒక పిల్లర్, ఒక సపోర్ట్, ఒక స్ట్రెంగ్త్. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారంటే తను శివ ముప్పరాజు. అలాగే నేను ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇవాళ సాంగ్ లాంచ్ ఈవెంట్ మా సునీల్ కొరియోగ్రాఫర్, సునీల్ పాల్గొని వీళ్ళందరూ కూడా చెప్పేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ బయటికి వెళ్ళాల్సింది. ఫస్ట్ సాంగ్ అన్నది ప్రతి సినిమాలో ఉంటుంది, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సినిమా ఏంటో తెలియాలి, సినిమాలో ఉన్న సోల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ చేయాలనిపించింది. అందుకని ఇది చెప్పగానే వెంటనే వంశీకాక ఉండి వద్దు అన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ ఇదే చేద్దామని. అప్పుడు వెంటనే ఫోన్ తీసి నేను ఫస్ట్ కాల్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్కి చేసి అర్జెంటుగా అనుకున్నాం. అప్పటికప్పుడు అనుకుని తను వెంటనే రమ్మండం, మేము వాళ్ళు వెళ్ళి తన చేతుల మీద లాంచ్ చేసాం. అలాగే నాకు నచ్చిన 2 వ్యక్తులు నా లైఫ్లో, నా కెరియర్లో, బాబీ అండ్ బివిఎస్ రవి. వాళ్ళిద్దరు ఈ క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి అని అనుకున్నా. వ్యాలంటైన్స్ డే అంటే మనందరం మన పొద్దున లేస్తే ప్రేమించే మన మనుషులు అందరితో కలిసి వ్యాలంటైన్స్ డే రోజు నేను ప్రేమించిన ఈ బ్యాండ్ మేళం సినిమా తీయడమే ఈ ద బిగ్గెస్ట్ వ్యాలంటైన్స్ డే అని నేను ఫీల్ అవుతున్నా. నేను ప్రేమించిన ఈ సినిమాని, ఈ కథని, నేను ప్రేమించిన ఈ వ్యక్తులతోటి వీళ్ళందరూ మధ్యన జరుపుకోవడం ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఇంకా చాలా ఉంటాయి అకేషన్స్, బట్ ఒకటి మాత్రం నేను చెప్పా కదా, మీకు జీవితాంతం మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నేను 10 సార్లు చెప్పుంటాను. ఈ గ్లిప్ ఫస్ట్ బాబీకి ఫస్ట్ చూపిస్తే బాబీ షాకై మళ్ళీ ప్లే చేయండి సార్ అన్నాడు. మళ్ళీ ప్లే చేయమన్నాడు. ఫస్ట్ తీసుకుని ఫోన్ చేసింది రోషన్కి. ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను నెక్స్ట్ నాని ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తీరు సైలెంట్గా నానిని కూడా మన క్రాస్ చేసే ప్లాన్లో ఉన్నాడు. సో క్రాస్ కూడా చేయగలడు. త్రివిక్రమ్ అంటున్నాడు ఇందాట, నువ్వు అర్జెంటుగా నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలి, పని ఉంది నీతోటని. అలాగా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. అలాగే ఎస్పెషల్లీ నేను సినిమా టేక్ ఆఫ్ చేయడానికి నాకు మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మా కజిను శివరాజు రాజశేఖర్. సో వాడికి ఫస్ట్ కజ్జెప్పించా. వాడి కొడుకులు ఇద్దరికి వాళ్ళకి చాలా టేస్ట్ ఉంది. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఆ స్టోరీ వినగానే మావయ్య గో హెడ్ అన్నారు, అంతే. థ్యాంక్ యూ. మీకు కూడా రేపొద్దున మాకు ఎంత నచ్చిందో మేము వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మీకు చూస్తున్నప్పుడు కూడా అంతే నచ్చుతుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చెప్పాను, మా ఆవిడికి కూడా చెప్పిన తర్వాత చెప్తున్నా. సో నాకు ఇది ముందుగా కోనా గారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చూపించారు ఈ టీజర్. తర్వాత సాంగ్ ఏదో రిలీజ్ చేస్తాం February 14th అంటే నేను ఒకటే అన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇది February 14th సాంగ్. నాకు తెలుసు విజయ్ బుల్గన్ గారి ఆడియోస్ ఎలా ఉంటాయో, కానీ ఫస్ట్ ఈ కంటెంట్ ఎండాలి సార్ అని గొడవ చేసింది నేనే. ఏం సార్, సో ఇంకేం చెప్పొద్దు, ఇది పంపించండి సార్, చాలా బాగుంటుంది. అంత అంటే హార్ట్ టచింగ్గా ఉంది, చాలా అసలు బుల్స్ హై లాగా వెళ్తుంది ఇది జనాలకి అనిపించింది. సో అలానే ఇందాక అది ప్లే అవుతున్నప్పుడు జనాలు వెనక నుంచి అరుస్తుంటే సేమ్ ఫీలింగ్ అందరికీ అదే కలుగుతుందనే నమ్మకం వచ్చింది. సో ముందుగా రోషన్ గురించి చెప్పాలి. నాకు టీజర్ చూడంగానే నేను వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా, మన జనరల్గా ఉంటుంది చూసారో ఒక ఎగ్జైట్మెంట్, అలా నెంబర్ తీసుకొని రోషన్తో నేను మాట్లాడాను. తమ్ముడు అసలు కిక్ క్యాసే చేసావు. నాకు తెలిసి 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను రోషన్, బ్యాక్ టు బ్యాక్.
అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ మనోడు. అది 100% నాకున్న ఈ 6 సినిమాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా పై లెవెల్కి వెళ్తాడు. అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నానని అని అండర్లైన్ చేస్తూ యాక్ట్ చేయటం ఒక పద్ధతి. అసలు కూల్గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన ఒక కుర్రోడు ఆ ఏజ్లోకి వెళ్ళి చేసినట్టు ఆ ఐ బ్లింకింగ్ కానీ ఆ మాట తడబాటు కానీ ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసేవారు రోషన్. సో తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట, కుర్రోడు త్వరగా పెద్ద అయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడు అన్నట్టు. సో రోషన్, నీకు ఇంకో మాట చెప్పాలి. నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఆయన అన్నారు, బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలా మంది చెప్తుంటారు, నాకు కూడా తెలుసు, నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అన్నారు. లేదు సార్ నేనే తీస్తానన్నాను. సో అలా అంటే తీస్తూ నేను లవ్ స్టోరీలకు వస్తే ఫస్ట్ నీతోనే మొదలు పెడతా. సో నాకు లవ్ స్టోరీలు చాలా ఇష్టం. బట్ విజువల్ మూమెంట్స్ మా సినిమాలతో అలా వెళ్ళిపోతా ఉన్నాను. ఎప్పుడో మెల్లగా పెన్ అడిపెట్టి ఇటు లవ్ స్టోరీస్ కూడా వస్తాను, నీతోనే మొదలు పెడతాను. అలానే శ్రీదేవి కోర్ట్ సినిమాతో చూసాం. నువ్వు ఇన్స్టాలోనే చాలా పాపులర్. తర్వాత కోర్ట్ సినిమాలో చాలా మంది గుండెల్లోకి వెళ్ళిపోయావు. ఈ సినిమాలో కూడా నువ్వు ఎంత బాగా చేసావో ఈ చిన్న గ్లిమ్స్ సరిపోతుంది. అలానే ఈ సినిమాలో నువ్వు చేసిన పాత్ర గురించి కోన గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చాలా బిజీ అయిపోయావు. నీకు ఈ ఈవెంట్ కోసం నీ డేట్ కోసం కోన గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తమిళ్లో అన్నిట్లో నువ్వు బ్లాక్ చేసేసావు నీ డేట్స్. సో కీప్ ఆన్ గ్రోయింగ్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. అండ్ సతీష్ జావాజీ డైరెక్టర్ చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఉన్నాడు. ఇందాక స్టేజ్ వెనకాల మెల్లమెల్లగా అతను వేసే పంచులు అర్థమవుతుంది అతనిలో ఉన్న పెన్ను బలం. సైలెంట్గా వేస్తున్నాడు పంచులు. అదే అంటాడు విజయ్ బుల్ గాని, అన్న రైటింగ్ చాలా బాగుంటుంది అని. మీ ఆవిడ ఏదో లెటర్ పంపించింది. ఈ టీజర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు ప్రొడ్యూసర్గా వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి అన్నీ ఓకే పక్కన పెడితే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. అయిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే చాలా మంది మగాళ్ళకి మెల్లలో తాళ్ళు బొట్లు ఉంటాయి. అదే టెన్షన్గా ఉంది నాకు. బ్రేక్ అయిన అంటే ఓ 10 లవ్ స్టోరీలో నాకు తెలిసి 2, 3 పాపం సక్సెస్ అవుతాయి. మిగతా 7 రెడీగా తాలిబొట్లు పట్టుకొని ఉంటారు. ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటా అని నాకు టెన్షన్గా ఉంది. దానికి కోర్టు కొత్త చట్టం తెస్తా ఏంటో నాకు తెలియట్లా. సో సతీష్ చాలా బాగుంది తమ్ముడు. నీ కన్విక్షన్, నీ రైటింగ్ ఆ ఒక్క టీజర్లో అర్థమైపోయింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విజయ్ బుల్ కానీ వాటిలో కీప్ ఆన్ రెగ్యులర్గా ప్లే అవుతున్నాయి నీ సినిమాలే, నీ ఆడియో. సో నీతో కూడా నాకు త్వరలోనే చేయాలని ఒక పెద్ద కోరికగా ఉంది తమ్ముడు. తప్పకుండా చేద్దాం. అండ్ కోనా గారి గురించి చెప్పాలి అంటే బయట వ్యక్తులేం కాదు, పొద్దున్న లెగిసి అన్నట్టు నిద్రలేగానే ఫోన్ చేసేది ఆయనతోనే మొదలవుద్ది కొన్ని సంవత్సరాలుగా. సో కోనా గారికి ఈ సినిమా వల్ల డబ్బులు వస్తే మాకు వచ్చినట్టే. ఆయన కారు కొంటే సీటు మాదే, ఇల్లు కొన్నా రూములు మావే. సో ఖచ్చితంగా ఆయనకు బాగా డబ్బులు వస్తాయి. ఆయన నిన్ను కోరప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అప్పుడు చూస్తున్నాను. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నాను. తప్పకుండా చాలా పెద్ద రకంగా ఈ బ్యాండ్ మేళం సౌండ్ చేస్తుందని డబ్బుల పరంగా కంటెంట్ పరంగా నాకు నమ్మకం వచ్చేసింది. అండ్ కెమెరామెన్ సతీష్ బ్రదర్, మీ విజువల్స్ అన్ని చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా నేను చూడంగానే మీ పేరు చూడలేదు, గ్లిమ్స్ చూడంగానే అడిగాను. గ్లిమ్స్ చూడంగానే సార్ కెమెరామెన్ ఎవరు సార్, లొకేషన్ ఎక్కడ, చాలా బాగా లైటింగ్ అది చేశారు. సో తనకు కూడా చాలా కథ అర్థమైతే తప్ప అంత చక్కగా నీట్గా ఆ సీన్ని పండించలేరు అన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా అందరికి ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ, తమ్ముడు నీ తాలిబొట్టు లోపల ఉందా లేదుగా, పాకెట్లో పెట్టుకుని జాగ్రత్తగా సినిమా ఏదాకా అది జేబులో ఉంచుకో. అండ్ ఫ్రెండ్స్ అందరికీ చేసిన అందరికీ క్యాస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫిల్మ్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యా, మీరు కూడా చాలా అంటే జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అని చెప్పి చాలా పెద్దగా చెప్పారు కాబట్టి ఏదో ఇంకా ఎక్సైటింగ్గానే ఉంది సార్. బట్ అంటే మీరు ఇందాక అన్నట్టు దురంధర్, టాక్సిక్ లెస్ దెన్ 1 వీక్లో వచ్చేస్తున్నాయి. మరి ఇంత చిన్న ఫిలింని అంత పెద్ద వాటి మధ్యలో నలిపేస్తానికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సినిమాకి మనకి మన ఆడియన్స్ అన్ని రకాల టేస్ట్ ఆడియన్స్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో ఇప్పుడు దాకా దురంధర్ చూడలేదు ఎవరు. అంటే వాళ్ళ టేస్ట్ అది కాదు. అలాగే టాక్సిక్ కొంచెం హెవీ యాక్షన్, హెవీ డ్యూటీ ఫిలిం అది. సో దీనికి ఒక స్పెషల్ ఆడియన్స్ ప్లస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోర్టు వీళ్ళ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్, ఒక టీనేజ్ లవ్ స్టోరీ, దీని స్పేస్ దీనికి ఉంటుందని నమ్మకం. అంటే థియేటర్స్లో స్పేస్ లేకపోతే కొంచెం విజిబిలిటీ ఆ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, కొంచెం పెద్ద సినిమాలు వచ్చి హడావుడి చేస్తే. అంటే నేను అంటే ఇప్పుడు తర్వాత ఫంక్షన్ చెప్తాను. బట్ ది బెస్ట్ ఎంటైర్ 2 స్టేట్సే కాదు, ఎంటైర్ వరల్డ్ ఓవర్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తాను నేను.
ది బెస్ట్. ఇంకా ఆడకని మించిన ఉండరు. ప్రతి జిల్లా, ప్రతి ఏరియా ది బెస్ట్తో వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రోషన్ సార్ సో ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేడం కదా, అంటే ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నావా? అంటే కోన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఏమైనా ప్రెజర్ పెంచుతున్నాయా? అలా ఏం లేదు సార్, కథను నమ్ముకున్నాం సార్, దాన్ని చాలా బాగా షూట్ చేసాం, చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో సార్ మాట్లాడుతున్నారు, అదే నమ్మకంతో ఉన్నాం సార్ అందరం. డైరెక్టర్ చెప్పిన కథ ఫిక్స్ అయిన తర్వాత అంటే నిన్ను కోరి ఇలాంటి వైబ్ వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఆర్టిస్టులు రోషన్ అందరూ శ్రీదేవి అన్నారు, వీళ్ళు లేకపోతే సినిమా చేయనన్నారు కదా. అంటే కథలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఈ ఆర్టిస్టులు వీళ్ళైతే తప్ప సినిమా చేయనంటానికి అంటే అంత వన్ సినిమా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఆర్టిస్టులు కదా, వాళ్ళకి అంత మాట ఎలా అనగలిగారు? అంటే నాకు ఈ కోర్ట్ సినిమా చూసిన తర్వాత వీళ్ళ పొటెన్షియాలిటీ అర్థమైంది. ఒక సీన్ చాలు, మీ నంబరు అందరికి. సత్య సినిమా ఎట్ నా ఫస్ట్ మూవీ యాజ్ రైటర్. సత్యలో బీకు మాత్రం చేశాడు మనోజ్ వాజ్పేయి. అతను కళ్ళు మామ కాదు, బీకు మాత్రం చేసిన మనోజ్ వాజ్పేయి. అతను బ్యాండిట్ క్వీన్లో 100 మంది బ్యాండిట్లో ఒక బ్యాండిట్గా ఉంటాడు. ఒక సీన్ తోటి అతని పొటెన్షియాలిటీ అర్థమయ్యి తర్వాత అతను దౌడ్లో కూడా ఉంటాడు. చాలామంది తెలియదు, దౌడ్లో కూడా పరీక్ష రావాలి వెనకాల గూన్స్లో ఉంటాడు, వన్ ఆఫ్ ద గూన్. అది చూసి ఇతని టాలెంట్ ఏదో బాగుందని రాము నాకు యావిడ్లో మరి చూపించాడు. నువ్వు ఇతను చూడు, అందరూ ఒకలా ఉంటారు పరీక్ష రావాలి వెనకాల. ఇతను ఒక్కడే సిన్సియర్గా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగా వీళ్ళ కోర్ట్ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఇది చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా అంత డెప్త్. ఒక టీనేజర్స్ మీద ఇంత డెప్త్ ఉన్న స్టోరీ మన రాశాడు సతీష్. ఓహో, అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనం వెతికి పట్టుకొని ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు. వీళ్ళైతే ఈజీ అవుతుంది, తను అనుకున్న కథ నేను ఫీల్ అయిన ఎమోషన్ కన్వే అవుతుందని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య అంటే మీరు కామెడీ టచ్ ఉన్న సినిమాలు అవి అంటే ఒక ఉన్నప్పుడల్లా ఒక కామెడీ టింజ్ అనేది ఒక కొనసాగుతూ వచ్చింది. సో బ్యాండ్ మేడం అనేది చూస్తుంటే హార్ట్ హీటింగ్ అనిపిస్తుంది. మీరు చూపించిన గ్లిమ్స్లోనే అసలు ఆ ఫ్లేవర్ ఎక్కడ కనిపించలేదు. సో కారణం అంటే కంప్లీట్ ఈ టోన్లోనే ఉంటుందా? కాదు, ఈ సినిమా 80% ఫన్నే ఉంటుంది, 20-30% సోల్ ఉంటుంది. సో మీకు ఇది ఫస్ట్ ఇది చూపించడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ దీని తాలూకా సోల్ అర్థం అవ్వాలి ఫస్ట్ ఆడియన్కి. ఫస్ట్ సోల్ అర్థం అయితే ఫన్ అన్నది 70-80% ఫన్నే ఉంటుంది ఎక్కువ, మీరు అసలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలింలో భయంకరమైన సోల్ ఉంది, హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్. అందుకోసం తీసుకోండి. చాలా ప్రామిసింగ్ ఉంది సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. రోషన్ గారు, హాయ్ రోషన్, హలో అండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ అయితే ఒక అప్కమింగ్ యాక్టర్కి చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అని చెప్పాలి. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, అలాగే కోనా వెంకట్ గారి దగ్గర నుంచి. అంటే నాని గారితో కంపేర్ చేస్తున్నారు. సో ఇది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ లాంగ్వేజ్ని అంటే ఎంతో పట్టుంటే కానీ అది మాట్లాడలేరు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే ఇద్దరికి ఈ క్వశ్చన్. సో ఎలా హ్యాండిల్ చేశారు ఇది? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా గ్రేట్ఫుల్ అండి. సినిమా మీద పిచ్చి, యాక్టింగ్ మీద పిచ్చి, సో అదే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అది రావడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ అనేది నాకున్నారండి తెలంగాణ ఫ్రెండ్స్, బట్ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశాడు నాకు. సో ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి నాకే కాదు సిరికి కూడా నాకు కొంచెం ఈజీ అయిందేమో కదన్నా, అట్లనే అంటావా? సరేలే. సో ఫుల్ నేను కాకినాడ సైడ్ కాబట్టి ఫుల్ గోదావరి వస్తుంది నాకు. సో అసలు డబ్బింగ్లో తెలిసింది ఓకే, నేను కొంచెమైనా చేశాను కదా ఓకే. కొంచెం చాలా కష్టమైంది తెలంగాణ, బట్ సతీష్ గారి వల్ల కొంచెం. డైరెక్టర్ గారు నాకు దానికంటే షార్ట్ ఓకే అయిందా లేదా అనేది నాకు చాలా టెన్షన్. మీరు ఏం క్యారీ చేస్తారండి సినిమా నుంచి? అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కోర్టులో చూసిన చందు అయితే అసలు కనిపించడు.
ఈ యాదగిరి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాడు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ సార్ ఇక్కడ సార్ కోర్టు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్ మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి కదా. బేసిక్గా మంచి కథ కోసం వెయిట్ చేసాం సార్. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి అందరూ ఆడియన్స్ కోరుకున్నట్లే ఇంకో కథ ఎలాగో చేయాలనుకున్నాం సార్. బట్ అంత త్వరగా కోనా సార్ మా దగ్గరికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అంత ప్రేమించాం కాబట్టి ఆ కథని సైడ్ ఇమీడియట్లీ ఓకే అలా. అంటే మీ పైన ఒత్తిడి ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ కొట్టాలని? అంటే సినిమాని చాలా ప్రేమించి నమ్మి చేస్తాను సార్. అది ఏ సక్సెస్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ఎప్పుడు చూసుకోను సార్. యా సార్ కోన గారు, కోర్టు సినిమా 1 సెకండ్ అండి. సో పాపం రోషన్ షూట్ నుంచి వచ్చారు, వేరే సినిమా నుంచి. హీఈస్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. వి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, కోన వెంకట్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఆడకు చెప్పండి. కోర్టు సినిమా లాస్ట్ ఇయర్ ఇది మార్చి 13th రిలీజ్ అయింది. సేమ్ మళ్ళీ ఇది కూడా మార్చ్ 13th. అంటే ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీని వెనకాల ఒక చాలా గొప్ప వ్యక్తి ప్లానింగ్ ఉంది సేమ్ డేట్ రావడానికి. చాలా గొప్ప వ్యక్తి, అతనే ఆ దేవుడు. ఆయన ప్లానింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన స్క్రీన్ ప్లే రాశాడు. మేము రాసింది దానికన్నా అదే డేట్ వచ్చింది చూడండి. అసలు మేము అనుకోలేదు. 13th అన్నది లాస్ట్ వీక్ ఫైనలైజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, లాస్ట్ వీక్ అదే డేట్ వచ్చింది మళ్ళీ. సార్ మీరు గతంలో అదర్స్ 2 చేస్తానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏంటి ఎన్టీఆర్ అది? ఇప్పుడు తారక్కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా నాతో ఎవరు నిర్ణయం చెప్పారు, ఎవరు మనం వినయ్, మనం చాలామంది అడుగుతున్నారు అదృష్టం మనం చేయాలి 100% అని. నేను నీ దగ్గర స్టోరీ రెడీగా ఉంది కదా? ఉంది, రెడీగా అన్నాడు. ఫస్ట్ ½ an hour స్టోరీ ఉంది రెడీగా అని అంటే మనం అవ్వగానే చెప్తాం. 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వగానే చెప్దాం అన్నాడు. ఓకే, ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇటు రైటర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ఏమైనా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్గా, రైటర్గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అనుకుంటున్నాను. పెద్ద దాన్ని అది పెద్ద గోల్గా ఏం పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే.